భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగయోగంలో 22nd శ్లోక. శ్రీభగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నత్వేష్టి సంప్రవృత్తాని నా నివృత్తాని కాంక్షతి. ప్రకాశం అంటే జ్ఞానము. సాత్విక గుణంలో ఉన్న వాళ్ళ లక్షణాల గురించి చెప్తూ ఉన్నప్పుడు ఏవైతే ప్రకాశము, జ్ఞానము, అజ్ఞానం తొలగిపోవటం ఇవన్నీ చెప్పారు. అంటే ఈ సాత్విక గుణము దాని కారణంగా అంటే నిస్వార్థంగా నిష్కామ భావంతో కర్మలు చేయటము, ప్రతిదీ పరమాత్మకే సమర్పణ భావంలో ఉండటము, అట్లా ఉంటూ ఉంటూ చేసేదాన్ని బట్టి మనకి వచ్చేది ప్రకాశం. ఈ ప్రకాశం వస్తుందంటే అర్థం, ఆ ప్రకాశంలో ఉన్నామంటే అర్థం ఏంటి అంటే అజ్ఞానం అన్నది నీకు మూలాల నుంచి తొలగిపోయింది. అయితే సాత్వికంలో ఉన్న, రజోగుణంలో ఉన్న, తమో గుణంలో ఉన్న, మళ్ళీ ఈ గుణాలు అన్నవి నాకు 24 గంటలు అదే గుణంలో నేను ఉండను. గుణాలు మారుతూనే ఉంటాయి. ఈ గుణాలు మారుతూ ఉన్నప్పటికీ కూడా అదే ప్రకాశంతో ఉండగలిగేలాగా. చంచలత్వంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే గుణాల మార్పు చెందేటప్పటికి ఏమవుతుందంటే చంచలత్వం ఎక్కువ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ అలజడి ప్రాయంగా అయిపోతుంది. అందుకని తప్పుడు నిర్ణయాలు తీసేసుకోవటం, చెయ్యరాని పనులు చేసేయటం, అలాగే అనరాని మాటలు అనేయటము. అంటే నువ్వు నీ ఆధీనంలో ఉండవు. నువ్వు నీ ఆధీనంలో ఉండకపోవటానికి కారణం ఏంటంటే నీ ఇంద్రియాలు నీ ఆధీనంలో లేవు, పైగా నువ్వు ధర్మపరంగా చెయ్యవలసింది చెయ్యట్లే. కొన్ని సాధనలు కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాలు చేసుకుంటూ పోతూ ఉంటేనే దాన్ని స్థిరంగా పట్టుకోలేని స్థితిలో మనం ఉంటాం. అలాంటిది కొన్ని చేసి మానేసి వింటున్నానుగా చూస్తున్నానుగా చాలే అన్నట్టుగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అది నన్ను ఉద్ధరింపబడటానికి వీలు లేకుండానే చేస్తుంది. ఎందుకంటే బురద కడుక్కోవటం మళ్ళీ బురదలోనే దొల్లటంలానే ఉంటాను. కడుక్కున్నానని కాసేపే మళ్ళీ నేనే వెళ్ళి దొల్లుతున్నాను. దొల్లటం మానేయాలి. మళ్ళీ బురద అండుకోకుండా చూసుకోవటం ఎలా అయితే ప్రధానమో ఇక్కడ కూడా అంతే. అందుకే ప్రకాశం, ఇది సత్వగుణ కార్యక్రమాల వల్ల ఆ ప్రకాశం మనలో ఉంటుంది. అంటే ఎప్పుడు అదే నువ్వు చేస్తూ ఉంటేనే ఇది నీకు స్థిరంగా ఉంటుంది. అంటే నువ్వు తమో గుణాన్ని వదిలించుకోవాలి, రజోగుణాన్ని వదిలించుకోవాలి. అప్పుడు సాత్వికానికి వచ్చి సాత్వికాన్ని కూడా నువ్వు విడి ఏవైతే గుణాతీతుడు యొక్క లక్షణాల్లో ప్రధానంగా ప్రకాశం అంటే జ్ఞానము, అజ్ఞానం అన్నది లేదు. ఈ సాత్విక గుణంలో ఉన్న ప్రథమమైనది చాలా ముఖ్యమైనది ఏం చెప్పారు అంటే సమర్పణ భావన. ఎల్లవేళలా అన్ని పరమాత్మకే, జీవితంలో జరిగేది సుఖం కానీ దుఃఖం కానీ ఏది లభించినా అది మహాప్రసాదం అనుకోవటం, ప్రతిదీ పరమాత్మకే సమర్పించటం అన్నది ఎల్లవేళలా చేస్తూ ఉంటారు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా ముందు పరమాత్మే ఆ తలంపులో ఎప్పుడూ ఉంటాడు, నిత్యము నిరంతరము. అందుకే ప్రకాశం చ ప్రవృత్తి, ఆ ప్రకాశము మరి ప్రవృత్తి అంటే మనం చేసే క్రియలు, పనులు. ఈ పనులు చేసేటప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ రజోగుణంలోకి వెళ్ళిపోతూ ఉంటాము. ఆ రజోగుణం మయంగా ఉన్నప్పుడే ఆ పనులు మనం చెయ్యగలం. అంటే సాత్విక గుణం, అలాగే రజోగుణం, అలాగే నిద్రపోయినప్పుడు మనకి ఏమవుతుందంటే తమో గుణంలో ఉంటాం. అయితే నిద్ర అన్నది ఈ శరీరానికి కావాలి, అలాగే కొన్ని కర్మలు చేయటానికి కూడా ఈ శరీరాన్ని నేను వినియోగిస్తేనే అది మళ్ళీ నాకు ఎలా అయితే ఈ వాహనం అన్నది నాకు నేను పుట్టిన తర్వాత మరణం వరకు నా ప్రయాణానికి ఇది అన్ని రకాలుగా నాకు ఉపయోగపడాలి, అప్పుడు నా గమ్యానికి ఇది చేరుస్తుంది. ఇది నా శరీరం ఒక వాహనం. అయితే ఈ క్రతువులు చేసేటప్పుడు కూడా గుణమయంగా నేను వెళుతూ ఉంటానంటే ఇక్కడ ఈ ప్రకాశవంతంగానే ఉంటూ మళ్ళీ రజోగుణ కార్యక్రమాల రూపంలో ఈ గుణమయంగా కొన్ని కర్మలు ప్రవృత్తి ఆ కార్యాలు నేను చెయ్యాలి. అలా చేస్తూ ఉన్నప్పటికీ కూడా మోహమేవచ పాండవ, మోహం అంటే ఏంటి అంటే భ్రమలు, భ్రమలకి లోబడే అవకంటే ఈ ప్రకాశం లేకపోతే ఈ కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళు మళ్ళీ మోహాలకి మాయా మోహాలకి లోబడిపోతూ ఉంటారు, భ్రమలకి లోబడిపోతూ ఉంటారు. పాండవ అంటే మళ్ళీ అర్జున్ని సంబోధించి చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తిలో 3 గుణాలు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. అలాగే ఈ రోజు చేసుకునేది పొద్దున్న ఒక గుణంలో లోబడి ఉంటాము, మధ్యాహ్నం కార్యక్రమాలు ఏవైతే మనం చేసుకుంటున్నాం లౌకిక ఒక గుణానికి లోబడుతూ ఉంటాము, రాత్రి పడుకునేటప్పుడు ఒక గుణానికి. అంటే అందరికీ ఇవే జరుగుతున్నాయి కదా, పొద్దున్న లెగుస్తున్నాం, తింటున్నాం, అన్ని పనులు చేసుకుంటున్నాం, రాత్రి పడుకుంటున్నాం, అంటే పడుకున్నప్పుడు అందరూ తమో గుణంలోనే ఉంటున్నారు. కానీ జ్ఞానంలో ఉన్నవాడు తమో గుణంలోకి వెళ్ళినా సరే ఆ తమో గుణ ప్రభావం తన మీద పడకుండా మళ్ళీ ఆ సాత్వికంలోనే ఉండగలడు. ఈ ప్రకాశము
అందుకే ఇక్కడ 3 చెప్పారు. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ అని చెప్పి నద్వేష్టి. నద్వేష్టి అంటే ఇలా నిత్యవారీ జీవితంలో జరగవలసిన గుణాలన్నీ కూడా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అవుతూ ఉన్నప్పటికీ కూడా గుణాతీతుడైన వాడు ఎలా ఉంటాడు అంటే నద్వేష్టి అంటే వాటిని ద్వేషింపడు. అంటే ఈ క్రియలు చేయటానికి ఆ గుణానికి లోబడినా సరే దాని ప్రభావం తన మీద పడనివ్వకుండా ఆ కార్యక్రమాలు చేయటానికి ఎంత కావాలో అది అలా అవసరం కాబట్టి అలా ఉంటాడు. అందుకే దాన్నేమి ద్వేషించడు. అలా అని దానికి ఏవి కూడా లోబడకుండా ఉండగలడు. తమో గుణానికి వెళ్ళినా సరే అందుకే అక్కడ నద్వేష్టి. అంతేకాకుండా సంప్రవృత్తాని అలాగే వాటిని ద్వేషించడు. మళ్ళీ ఇలా కార్యక్రమాలు జరిగే క్రమంలో ఏదైతే మనలో మార్పులు జరుగుతూ ఉంటాయో ద్వేషము ఉండదు. అలాగే ఇక్కడ ప్రవృత్తిలో చేసేటప్పుడుకు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే ఇవి చేస్తున్నా, ఇవి చెయ్యకపోయినా, వాటికి లోబడినా, లోబడాల్సిన అవసరం వచ్చినా, ఏది జరిగినా సరే నివృత్తాని కాంక్షతి. ఇది చేసేటప్పుడు కానీ, అది చెయ్యనప్పుడు కానీ, చెయ్యవలసిన అవసరం వచ్చినా సరే మళ్ళీ దేనికోసం కూడా తాపత్రయం పడలేని స్థితిలో ఉంటాడు. అంటే కొన్ని కర్మలు చేసేటప్పుడు అంటే ఇది చేస్తున్నాను కాబట్టి అది జరుగుతుంది కాబట్టి మళ్ళీ చేసే క్రమంలో దాని మీద నాకు మమకారం వచ్చేస్తూ ఉంటుంది. కానీ గుణాతీతుడిలో ముఖ్యంగా ఏముంటుంది అంటే వాళ్ళల్లో కూడా ఇవే జరుగుతూ ఉంటాయి. కాకపోతే దాని ప్రభావం వాళ్ళ మీద పడనివ్వకుండా అంత స్థిరంగా ఉండగలరు గుణాతీత స్థితికి చేరుకున్న వాళ్ళు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. పరమాత్మ ఇలా చెప్పాడు, ఓ పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము అలాగే రజోగుణ కార్యక్రమాల రూపమైన ప్రవృత్తుల్లో ఉన్నప్పటికీ తమోగుణ కార్యరూపమైన మోహము ఇవన్నీ తామంతట తామే ఏర్పడినప్పుడు కూడా త్రిగుణాతీతుడు దేన్ని ద్వేషించడు. అంటే వాటి గురించి పెద్దగా ఏమీ విచారించడు. అలానే అవి తొలగిపోయినప్పుడు కూడా మళ్ళీ అవి కావాలని కూడా కోరికతో ఎప్పుడూ ఉండడు. ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. మన శరీరంలో ఈ అంతఃకరణాలు పైగా ఈ శరీరం ఎంతలా సరే మనం ఏ గుణానికి లోబడి ఉన్నా సరే కొంచెం ఎక్కువగా నేను శ్రమ పడినప్పుడు ఏమవుతుందంటే కాసేపు పడుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి సహజంగా అందరికీ అనిపిస్తుంది. పని చేయనోడికి, పని చేయాలన్న ఇష్టం లేనోళ్ళకి కూడా 24 గంటలు పడుకోవాలని హాయిగా అనిపిస్తుంది. నాకు ఇది కావాలి కాబట్టి నేను ఇంత కృషి చేసుకోవాలని అంతా కృషి చేస్తాడు. తర్వాత కావాల్సిన విశ్రాంతి కూడా వాళ్ళు తీసుకుంటారు రజోగుణమయంగా. సాత్విక గుణంలో కూడా ఎంత కృషి చేస్తాం అంత చేస్తాము. పైగా మళ్ళీ కాస్త విశ్రాంతి తీసుకుంటే ఇంకా చాలా చురుగ్గా పని చేయొచ్చని వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఇక్కడ అలసత్వము, జడత్వము దూరమైపోయి నిర్మలంగా ఉన్న కారణంగా వాళ్ళు ప్రకాశంలో ఉంటారు. ఆ ప్రకాశ కారణంగా ఏమవుతుంది అంటే ఆ పరమశాంతిని ఎప్పుడూ కలిగే ఉంటారు అనుక్షణము. ఈ అనుక్షణము ఆ పరమశాంతి కలిగి ఉండటం ద్వారా ఒకటి తొలగిపోయినా లేకపోతే ఒకటి చెయ్యవలసి వచ్చినా సరే ఎక్కడ ఆ ప్రకాశంలో లోపం లేకుండా ఆ ప్రకాశవంతంగానంటే జ్ఞానమయంగానే ఉంటారు. అజ్ఞానానికి తావు లేకుండా ఉంటారు. వికారాలు అందుకే వాళ్ళ దరి చేరలేవు. అంటే ఇటు సాత్విక గుణంలో ఉన్న, రజోగుణంలో ఉన్న, తమో గుణంలో ఉన్న ఆ కర్మలు చేసేటప్పుడు ఆ గుణమయంగా అవ్వవలసి వచ్చినప్పటికి కూడా అది పోయినప్పటికీ కూడా పెద్దగా వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపించదు. వాళ్ళ శరీరము, వాళ్ళ ఇంద్రియాలు, అంతఃకరణ అన్నీ సహజంగానే వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. అందుకే దేని మీద ద్వేషం ఉండదు. మళ్ళీ దేన్ని పొందాలన్న ఆశ కూడా వాళ్ళకి ఉండదు. అందుకు పైగా ఈ స్థితి ఎప్పుడు ఉంటుందంటే సర్వదా ఎప్పుడూ ఒకేలాగా ఉంటూ ఉంటారు. మనకు ఏదన్నా ఇష్టమైనది లభిస్తే ఒకలాగా ఉంటాం. మనకి ఏదన్నా ఇష్టమైనది మన దగ్గర నుంచి దూరం అయిపోతే ఒకలాగా ఉంటాం. మనల్ని బాగా పొగుడుతున్నారంటే ఒకలాగా ఉంటూ ఉంటాం. మనల్ని ఏమైనా తిడుతున్నారంటే అకారణంగా తిట్టినా సరే ముందుగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనం ఒక స్థితిలో ఒక నిలకడగా మనం ఉండలేం. కానీ అట్లాంటి వాళ్ళు స్థితప్రజ్ఞలాగా ఎప్పుడూ అంత స్థిరంగా ఉంటారు. ఎన్నో రకాల కర్మలు మనం ఒక రోజులో ఆచరించాలి.
పైగా ఇప్పుడు కొన్ని చెయ్యాలంటే కూడా జ్ఞాపకం వస్తుంది. అబ్బో! ఇప్పుడు అది చెయ్యాలా అంటే దానిలోకి మనం వెళ్ళాలన్నా సరే ఒక్కొక్కసారి మనకి తెలియకుండా కొన్ని నచ్చుతూ ఉంటాయి. కొన్ని నచ్చకపోవటం ఉంటాయి. అలాగే లాభం వస్తుందనో, లేకపోతే లోభత్వం, స్పృహ, ఆసక్తి ఇవన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి. కొన్ని కర్మలు చెయ్యగా, చెయ్యగా మనకి తెలియకుండానే కొన్ని బంధనాలు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే ఇవన్నీ కూడా బంధనాలే. రజోగుణంలో కూడా అలానే ఉంటాయి. కొన్ని కొన్ని సాధించుకోవాలన్న తపన ఉంటుంది. అయితే ఇక్కడ గుణాతీతుడైన వాడికి ఈ గుణాలు లోబడి అదే క్రతువులు చేసినప్పటికీ కూడా ఆ బంధనాలు తనకి ఉండవు. ఎందుకంటే గుణాతీత స్థితిలో ఉన్నాడు. పైగా ఎలా ఉన్నాడు? ఎప్పుడూ ఒకేలాగా ఉంటూ ఉన్నాడు. స్థిరంగా ఉన్నాడు. అంతర్భాగమైనప్పటికీ కూడా దాని ప్రభావం తన మీద పడలేని స్థితిలో ఉండగలడు. అంతలాగా ఉంటాడు. అందరికీ ఉన్నవి అవే శరీరాలు. కాకపోతే ఏదైనా ఒకటి విద్య నేర్చుకోవాలన్నా, ఒకటి అలవాటు చేసుకోవాలన్నా సరే మనం ఈ శరీరంతోనే మొదలు పెడుతున్నాం. అయితే మొదలుపెట్టినప్పుడు ఒక కోరిక వస్తుందమ్మా, దీని ద్వారా నేను అది సాధించేయాలి, దానికోసం అని ఇంత కష్టపడాలంటే ఒక కోరికతో చేస్తున్నాను. అందుకే మనకి సకామ నుంచి నిష్కామ స్థితికి వెళ్ళమని చెప్పారు. అందుకే ఇక్కడ రాగద్వేషాలు వస్తూ ఉంటాయి. అలాగే మోహాలు, లోభత్వాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని క్రతువులు చేయటం కారణంగా. కానీ దాని ప్రభావం నీ మీద పడకుండా ఉండాలి అంటే గుణాతీతుడైన పరమాత్మని నేను జీవన్ముక్తుడు అవ్వాలి అంటే స్థితప్రజ్ఞతతో నేను ఉండాలి అంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇక్కడ ఏ క్రతువు చేసినా సరే అంటే నిద్రలోకి వెళ్ళిపోయినా కొన్ని కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని సాధనలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మోతాదులో చేస్తుంటారు. పరిమితిలోనే ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఏది ఎక్కువగా అవసరమే లేదు. ఇది కావాలి చెయ్యాలి. ఇంత తినాలి, ఇంతే తినాలి. ఇంత పడుకోవాలి, ఇంత పడుకోవాలని అన్నీ ధర్మబద్ధంగా చేసుకుంటారు. ఆహారాన్ని కూడా ధర్మబద్ధంగానే సంపాదించుకుంటారు. అలాగే అంటే విశ్రాంతి తీసుకోవాలన్నా, నిద్రపోవటం గానీ అన్నీ పరిమితిలో చేస్తూ ఉంటారు. ఎలా అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ శరీరం అన్నది నీకు అన్నీ చేయటానికి ఇది మూలం. అందుకు దీన్ని ఎలా చేయాలి? దీనికి అతిగా ఆహారాన్ని ఇవ్వకూడదు. అతిగా దీనికి మళ్ళీ సుఖాలను ఇవ్వకూడదు. ఏది అతిగా ఇవ్వకుండా అన్ని పరిమితిలో ఉన్నప్పుడు ఇది మళ్ళీ నీకు అన్నీ చెయ్యటానికి సరిగ్గా సహకరిస్తుంది అని చెప్పారు. అదే ధర్మం. అందుకే ఇక్కడ అన్నిటిలోనూ కూడా ఆ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. దేన్ని కూడా అతిగా చెయ్యరు, తీసుకోరు కూడా. గుణాలకి లోబడి చెయ్యవలసి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఫలితాల మీద కానీ దేని మీద ద్వేషం లేకుండా సమస్థితిలోనే ఎప్పుడూ ఉంటున్నారు కాబట్టి ఏమి ప్రభావం వాళ్ళ మీద పడదు. ఇప్పుడు పూజ గదిలో కూర్చున్నాం, మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసేటప్పుడు పూజ గదిలో కదా ఎక్కడన్నా కూర్చొని చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ధ్యానంలో ఏం చెప్తాను, ఆసనం శుభ్రంగా ఉండాలి, మనం శుభ్రంగా ఉండాలి, మంచిగా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవాలి, అలాగే ఆసనం కూడా స్థిరంగా ఉండాలి. అయితే ఇప్పుడు నేను పూజ గదిలో కూర్చొని ధ్యానం చేస్తున్నాం అనుకున్నాను. అయితే ఇక్కడ ఇంట్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా, అందరూ ఉంటారు ఇంట్లో. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి మీరందరూ ప్రశాంతంగా ఉండండి, లేకపోతే మీరందరూ ఇంట్లోంచి వెళ్ళిపోండి అని నేను చెప్తానా? చెప్పగలమా? అలా జరుగుతుందా? సాధ్యమవుతుందా? అవ్వదు కదా! మళ్ళీ ఇప్పుడు ఈ 10 నిమిషాలు, అరగంట ధ్యానం చేశాను. లేదా పొద్దున్నే లేచి అబ్బో! నేను చాలా నియమ నిష్టలతో పూజలు చేసేసాను అని అనుకుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరన్నా ఏదైనా చేస్తే నేను ఎక్కడ పెట్టమని చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, నేనేది చెప్పాను, నువ్వేం చేస్తావు. ఇప్పుడు మళ్ళీ నాలో ఇవన్నీ వస్తున్నాయంటే నా గుణం మారిపోతుంది. అంటే నేను దానికి లోబడిపోతాను. దాని ప్రభావం నా మీద కలుగుతూ ఉంటుంది. ధ్యానం చేసేటప్పుడు మళ్ళీ నన్నెవరు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పటం కూడా తప్పు. నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ఏది జరుగుతున్నా సరే నువ్వు అలాగా స్థిరంగా ఉండగలగటం నువ్వు నేర్చుకోవాలి. అది కదా సాధన. నీకోసం ప్రపంచం ఎక్కడికి మారిపోదు. నువ్వు మారాలి. మళ్ళీ నీకోసం ఎవ్వరూ మారరు. కాకపోతే అవి అలా ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం నీ మీద పడకుండా ఉండేలాగా అంత స్థిరంగా నువ్వు అవ్వాలి. ఎక్కడికి పారిపోలేం మనము. మన కోసం అన్నీ మారిపోవు. కాకపోతే ఇప్పుడు ఎలా అయితే నేనిప్పుడు చెయ్యాలనుకుంటున్నాను. ఇప్పుడు 6కి లేచానంటే ఇంట్లో వాళ్ళందరూ లెగిచిపోతారు. అందుకు నేనేం జెయ్యాలి? ఓ 2 గంటలు ముందు లెగటం చెయ్యాలి. లేకపోతే అందరూ పడుకున్నాక చేసుకోవటం చేసుకోవాలి. అంటే ప్రశాంతమైనవి కొన్ని నేను అలవర్చుకుంటూ ఉంటే ఏమవుతుందంటే దాని ప్రభావంగా తర్వాత వాళ్ళందరూ లేచి ఉన్నా, వాళ్ళన్నీ చేస్తూ ఉన్నా సరే, ఆ ధ్యాస నాకు ఉండకుండా నేను ఎక్కడ కూర్చున్నానో అక్కడ నేను ఎంతసేపైనా దీర్ఘకాలం చాలా ప్రశాంతంగా నేను చేసుకోగలను. అది స్థిరత్వం. అంతేగాని నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి మీరందరూ నన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు పక్కకెళ్ళిపోండి, లేకపోతే వాళ్ళ మీద అరిచేసి ఇవన్నీ చేస్తుంటే మళ్ళీ నేను గుణాలకి లోబడినట్టు.
గుణాతీతుడైన వాళ్ళలో లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే, నన్నొకళ్ళు తిట్టారని గాని, నన్నొకళ్ళు పొగిడారని గాని, లేకపోతే నన్ను ఇది అడిగారని గాబట్టి, లేకపోతే నన్ను ఇక్కడికి రమ్మన్నారు గాబట్టి, నన్ను చాలా గొప్పగా వాళ్ళు చూస్తున్నారు గానీ, వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉండదు. అన్నీ పరమాత్మ అవకాశం ఇస్తున్నాడు. పరమాత్మ ఏదో చేపించుకుంటున్నాడు. అన్నీ పరమాత్మకే సమర్పణలో వదిలేస్తారు వాళ్ళు. కొన్ని కొన్ని మనం చేసేటప్పుడు కూడా కొన్ని విఘ్నాలొస్తూ ఉంటాయి. ఆ విఘ్నాలొచ్చేటప్పుడు ఏమవుతుందంటే, సాధారణంగా ఉన్న వాళ్ళకి కొంచెం చిరాకొచ్చేస్తుంటది. ఈ పని 10కి చేయాలనుకున్నాను, ఇది చెప్తున్నారు, అది చెప్తున్నారు, ఇప్పుడు ఈ పని చేయలేకపోతున్నానని బాధొచ్చేస్తుంటది, బోలెడొచ్చేస్తూ ఉంటాయి. పైగా ఎవరైతే మనకి విఘ్నం కల్పిస్తున్నారో వాళ్ళ మీద ద్వేషం వచ్చేస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా ఎప్పుడు జరిగేదే. అయితే ఇలా జరుగుతున్నప్పుడు కూడా ఎంత ప్రశాంతంగా అన్నీ అంగీకరిస్తారంటే, ఇప్పుడు నాకెందుకో దీని నుంచి దూరంగా ప్రసాదంగా పరమాత్మ ఇంకోటి స్వీకరించమని నన్ను సిద్ధపరుస్తున్నాడన్నట్టుగా అది అంగీకరిస్తాడు. ఆ ప్రశాంతతను వాళ్ళు కోల్పోరు. క్రమక్రమంగా అందుకే ఇక్కడ ఆ గుణాతీత స్థితికి ఎలా చేరారంటే, ఈ 3 గుణాల్ని అలా వదలగలిగారు కాబట్టి, ఆ గుణ ప్రభావం వాళ్ళ మీద లేకుండా చేసుకున్నారు గాబట్టి, సర్వము పరమాత్మమయమని, సర్వము పరమాత్మకే అంతలాగా వాళ్ళు సమర్పణ భావంతో ఉన్నారు కాబట్టి, అందుకే ఇది ప్రధానంగా ఇవన్నీ కూడా గుణాతీతుడుగా ఉన్నవాడి యొక్క లక్షణాలు. అంటే ఈ శరీరం ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నయన్నీ ఉన్నాయి కానీ, ఏది జరిగినా సరే దేని మీద కూడా కోరిక లేకుండా ఉంటాడు. ఎల్లవేళలా పరమాత్మ యొక్క ఎరుకలోనే ఉంటాడు. అందుకే అంతఃకరణ ఏ మోహానికి కూడా లోబడదు. అందుకే ఏ అవస్థలో ఉన్నా అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నా, స్వప్న అవస్థలో ఉన్నా, సుషుప్తిలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆ పరమాత్మ ఒక్క చింతలోనే ఉంటాడు. అందుకే ప్రకాశం తొలగిపోకుండా ఉంటాడు. జ్ఞానమయంగానే ఉంటాడు. అజ్ఞానం ధరికి చేరదు. ఈ అజ్ఞానం ధరికి చేరనప్పుడు ఏమవుతుంది అంటే, ఎక్కడ కూడా వ్యర్థమైన చేష్టలు చెయ్యనే చెయ్యడు. పైగా చేసేది నేను కాదు, అవకాశం ఇస్తుంది పరమాత్మ, చేపిస్తుంది పరమాత్మ, చేసేది పరమాత్మ నేనన్న వాడిని నిమిత్త మాత్రుణ్ణి అన్న ఎరుకలోనే ఉంటాడు. అందుకే వికారాలు కూడా తనకేమీ అంటవు. ఎలా అయితే తను ఇవన్నీ గుణాతీతుడైన పరమాత్మని ఎవరు గుణాతీతంగా ఉన్నవాడే అలా తెలుసుకుంటాడు అని చెప్పి పరమ ఆనందాన్ని పొందుతాడు అన్నప్పుడు పైగా నాకు తనకి భేదం లేదని ఎందుకు చెప్పాడు? నీలో ఆత్మ రూపంలో ఉన్న పరమాత్మ ఎలా అయితే అన్నిటికీ సాక్షిగా ఉన్నాడో, ఇప్పుడు ఈ శరీరంతో చేసేవాడు కూడా గుణాతీతుడైన వాడు ఎలా ఉంటాడంటే నేను సాక్షిని మట్టుకే. అందుకని చెయ్యవలసినవి చేసుకుంటూ ఉంటాడు గానీ, అది చేసేటప్పుడు ఈ గుణాలకి వెళ్ళేటప్పుడు కూడా వాటి ప్రభావం తన మీద పడనివ్వకుండానే ఉంటాడు. అది ప్రభావం ఎందుకు పడదంటే దేన్ని పట్టించుకోని స్థితిలో. ఎందుకంటే పరమాత్మ మీదే ధ్యాసలో ఉంటాడు గాబట్టి. అందుకే మళ్ళీ ఒకటి కోల్పోతున్నా, ఒకటి వస్తున్నా, ఒకటి కలుగుతున్నా, ఒకటి లేకపోయినా, ఎన్ని దూరమైపోయినా ఇంకో కొన్ని వచ్చి చేరినా సరే పరిస్థితులు తారుమారు ఏవైనా సరే సర్వదా ఎప్పుడు ఒకే రీతిలో ప్రశాంతంగా జ్ఞానంతోనే ఉంటాడు. దీంతో భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 22nd శ్లోక సంపూర్ణం.